I'm a lot like you. నేను కూడా మీలాంటి వాడినే. Just a person. ఒక వ్యక్తిని. Just a man. ఒక మనుషుడిని. Who has come to believe in Jesus Christ. యేసు ప్రభువునందు విశ్వసించి ఉన్నటువంటి వ్యక్తిని. Now I'm a preacher. నేను ఒక బోధకుడిని. And I've studied quite a bit. నేను అనేక విషయాలు నేను చదివి ఉన్నాను, నేర్చుకొని ఉన్నాను. But here's what I want you to see. ఇక ఒక విషయాన్ని మీరు గమనించాలని నేను ఆశపడుతున్నాను. I'm like you in that I fail God many times. నేను కూడా మీలాగనే అనేకసార్లు దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసి ఉన్నటువంటి వ్యక్తిని. I sin. పాపం చేసి ఉన్నాను. I don't want you to think something about me that's not true. నేను నా గురించి మీరు నిజము కానటువంటి విషయాలను మీరు ఆలోచించకూడదని నేను ఆశపడుతూ ఉన్నాను. Well, let me say this way. ఈ యొక్క విషయాన్ని ఈ విధంగా మీకు తెలియజేస్తాను. You are a beggar. నీవు ఒక బెగ్గర్ అయి ఉన్నట్లయితే, I am a beggar. నేను కూడా ఒక బెగ్గర్ అయి ఉన్నట్లయితే, but I have found food. కానీ నాకు ఆహారం దొరికినటువంటి బెగ్గర్ని, అడుక్కునేవాడిని. And I want you to have the same food. నీవు కూడా అలాంటి మంచి ఆహారాన్ని కలిగి ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. That food does not come from me. ఆ యొక్క ఆహారం నా నుంచి రావడం లేదు కానీ, I'm just like you. నేను కూడా మీలాంటి వాడినే. A beggar. ఒక బెగ్గర్ని, అడుక్కునేటువంటి వ్యక్తిని. But I have found bread. కానీ ఆ యొక్క రొట్టె ముక్కను, ఆహారాన్ని, Jesus Christ is the bread of life. దేవుని దగ్గర నుంచి పొంది ఉన్నాను. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. I want you to have that same bread. అటువంటి ఆహారమును మీరు కూడా కలిగి ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. You see, in Christianity, క్రైస్తవత్వంలో చూసినట్లయితే there is only one Savior. ఒకే ఒక్క రక్షకుడు ఉన్నాడు. And I am not him. నేను ఆ రక్షకుడిని కాదు. It is Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క రక్షకుడై ఉన్నారు. The Son of God. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. I want to be a good man. నేను ఒక మంచి వ్యక్తిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. I want to be a good pastor, preacher. ఒక మంచి దేవుని సేవకునిగా, బోధకునిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. And I hope to be sincere. నేను కూడా ఒక సిన్సియర్గా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. But that's all. అంత మాత్రమే నేను కావాలని కోరుకుంటూ ఉన్నాను. I'm not perfect. నేను అందరిలో పరిపూర్ణమైనటువంటి వ్యక్తిని కాదు. I struggle with things. అనేక విషయాలను బట్టి నేను కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటాను. I do not save myself. నన్ను నేను రక్షించుకోలేనటువంటి వ్యక్తిని. I cannot save you. నేను మిమ్ములను కూడా నేను రక్షించలేను. I am a sinner. నేను ఒక పాపిని. Who has been saved by Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుల ద్వారా రక్షించబడి ఉన్నటువంటి వ్యక్తినై ఉన్నాను. I am a man who had a terrible life. నేను నా యొక్క వ్యక్తిగత పాత జీవితంలో భయంకరమైనటువంటి జీవితాన్ని నేను జీవించి ఉన్నాను. And it was my own fault. అది నేను చేసినటువంటి పాపాన్ని బట్టి భయంకరమైన జీవితాన్ని నేను జీవించి ఉన్నాను. I did it to myself through my sin. నా యొక్క పాపము ద్వారా ఈ విధంగా భయంకరమైన జీవితాన్ని నేను కలుగజేసుకొని ఉన్నాను. But God is love. కానీ దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. And through his son Jesus Christ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల ద్వారా he has taken away all my sin. నా యొక్క పాపములన్నిటినీ ఆయన తొలగించి వేసి ఉన్నాడు. And he has changed me. నా యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా మార్చివేసి ఉన్నాడు. Well, let me say it this way. ఈ విధంగా నేను ఈ యొక్క విషయాన్ని మీకు చెప్తాను. He has changed me. నన్ను మార్చి ఉన్నాడు దేవుడు. And continues to change me. ఆయన ఇంకా నా యొక్క జీవితాన్ని మారుస్తూనే ఉన్నాడు ప్రతిరోజు కూడా. Have you ever been driving down the road? ఎప్పుడైనా మీరు ఆ యొక్క రోడ్ మీద మీ యొక్క డ్రైవ్ చేస్తూ ఉన్నారా? And there's a detour. ఒకవేళ మీ యొక్క రోడ్లో నుంచి ప్రక్క దారికి వెళ్ళవలసి ఉన్నట్లయితే, and the sign says under construction. ఇదిగో ఈ యొక్క నిర్మాణంలో ఉన్నది ఈ యొక్క రోడ్ అని ఒక సైన్ బోర్డ్ మీరు చూసినట్లయితే, that's me. నేను ఆ యొక్క ఒక సైన్ బోర్డ్ అని అనుకుంటూ ఉంటున్నాను. I'm under construction. నేను కూడా నిర్మాణ దశలో ఉన్నటువంటి వ్యక్తిని అయి ఉన్నాను. All those who believe in Jesus. యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వసించు ప్రతి వారు కూడా he not only forgives them of their sin. వారి యొక్క పాపములను ఆయన క్షమించడం మాత్రమే కాదు గాని, but he changes them. ఆయన వారి యొక్క జీవితాలను మార్చుచూ ఉన్నారు.
And he keeps working in their life until the day they die. ఇదిగో వారు మరణించు వరకు కూడా దేవుడు వారి యొక్క హృదయాలలో తన కార్యాన్ని మార్చేటువంటి కార్యాన్ని చేస్తూనే ఉంటారు. That they might be holy. వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడినట్లుగా ఈ కార్యాన్ని దేవుడు చేస్తూ ఉన్నారు.